మృత్యువు సంభవిస్తుంది అంటే చనిపోతాము అని ఎలా తెలుస్తుంది మనకు, జాగ్రత్తగా ఎలా ఉండాలి అన్నదానికి, మృత్యువు సంభవించాలి అంటే మనిషికి అష్టమ శని, 7.5 శని, శని మహార్దిశ, రాహు మహార్దిశ, కుజ మహార్దిశ, ఇలాంటి కేతు మహార్దిశాలు చెడ్డ దిశలు నడుస్తున్నప్పుడు, శత్రుస్థానము, నీచ స్థానము, యమస్థానములో నివాసం ఉంటున్నప్పుడు, వాస్తు దోషం ఉన్న గృహాలలో ఉన్నప్పుడు, ఇలాంటి 4-5 కారణాల వల్ల మృత్యువు సంభవిస్తుంది. అంతేగాని ధర్మను ఒకేసారి రాదు. కొంతమందికి కొన్ని కారణాల వల్ల వాళ్ళకు మృత్యువు సంభవిస్తుంది అంటే దెబ్బలు తాగి తొలగిపోతుంది, కాళ్ళు తెలివి, అది గండము తప్పడము అని అంటారు. అయితే మృత్యువును తెలుసుకోవడానికి మనసు ధర్మంగా, సత్యంగా, సనాతన ధర్మంగా ఉన్న వ్యక్తికి వద్దన్నా మృత్యువు తెలియబోతుంది. ప్రతినిత్యం అబద్ధాలాడుతూ ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకు మనం ఏం చెప్పలేము, అది వాళ్ళ నైజం అంతే.